ఈ పొలిమేర 1, 2 కి ఎట్లా అయితే అందరూ హర్రర్ ని మంచిగా ఎంజాయ్ చేశారో, చాలా బాగా భయపడ్డారని చెప్పి అన్నారు. దాన్ని మించి ఉండబోతుందని అనిపిస్తుంది త్రికాల. ఎందుకంటే ట్రైలర్ లోనే ఇంత భయపెట్టారంటే ఇంకా హోల్ మూవీ ఎలా ఉండబోతుంది చెప్పండి. చాలా సస్పెన్సింగ్ గా ట్విస్ట్ చాలా ఉంటాయని అనిపిస్తుంది. హర్రర్ కి మంచి మూవీ అనిపిస్తుంది. దట్టు థ్రిల్లర్ కూడా అనిపిస్తుంది అనమాట. ఈ చాతబుళ్ళు ఇవన్నీ కూడా చాలా మందికి ఈ మధ్య ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఒకరు బాగుండడం ఇష్టం లేక ఏవో చేస్తున్నారు. దానికోసం చెప్పేసి బలులు ఇస్తున్నారు అనమాట. బలు అంటే ఏంటి, చిన్నపిల్లలు అవ్వచ్చు, లేకపోతే జంతువులు అవ్వచ్చు, మూగజీవులు, వీళ్ళన్నిటిని బలిస్తున్నారు కదా. సో వీటన్నిటి మీద కూడా మంచి కాన్సెప్ట్ తీసుకొని చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. సో ఇలాంటి మూవీస్ ఖచ్చితంగా మనం అందరూ వెళ్ళి చూడాలి. ఎందుకంటే ఒక బలి మనం ఇచ్చేటప్పుడు అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు మంచిది చెడుది అని చెప్పేసి మొత్తం తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయాలని అనిపిస్తుంది అనమాట. నిజం చెప్తున్నాను, విఎఫ్ఎక్స్ అనేది వేరే లెవెల్. ఎందుకంటే విఎఫ్ఎక్స్ అనేది అంత ఈజీ కాదండి. ప్రతి ఒక్కరు కూడా అటు ఇటు కొంచెం అటు ఇటు అయినా కూడా చాలా వర్స్ట్ గా అనిపిస్తుంది చూడడానికి మనకి. కానీ ఇది ఎక్కడ కూడా అలా అనిపించలేదు. సో ట్రైలర్ చూసిన సేపు కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో మూవీలో కూడా అదే మెయింటైన్ చేస్తుంటారని అనుకుంటున్నాను. హీరోయిన్ గారు శ్రద్ధా దాస్ గారు సూపర్ అన్నమాట. క్యూట్ కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. చాలా బ్యూటీ కూడా తను. మనం ఆల్రెడీ ఆర్ఏటూలో కానీ ఇలా చాలా దగ్గర చూసాము. ఇక్కడ కూడా అదే బ్యూటీ ఉంది. ఇంకా కూడా మనము ఇంకా ముసలం అయిపోతాం కానీ మాత్రం అలానే ఉన్నారు అనమాట. ఎలా ఉన్నారు అలాగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. సో బ్యూటీకి బ్యూటీ, థ్రిల్లర్ కి థ్రిల్లర్, హర్రర్ కి హర్రర్ చాలా బాగుండిపోతుంది. స్టోరీకి స్టోరీ అని కంటెంట్ కూడా అదిరిపోతుంది. సో ఖచ్చితంగా వాచ్ చేయాలండి. మే 28th ఉందండి. నేను చూసాను 28th అని చెప్పేసి. ఖచ్చితంగా వెళ్తాను నేనైతే. ఎందుకంటే నేను థ్రిల్లర్ హర్రర్ లవర్ కాబట్టి మూవీకి. సో ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో ఉన్న మజా నార్మల్ మూవీస్ రావు. ఆ ట్విస్ట్ గానీ లేకపోతే భయపడడం గానీ అవన్నీ కూడా మనం మొబైల్లోనూ టీవీలోనూ చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ కంటే కూడా థియేటర్కి వెళ్ళి వాచ్ చేస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటది. సో అసలు నిజంగా డైరెక్టర్ గారు చాలా బాగా చూపిస్తున్నారు. ట్రైలర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా అనిపించింది ట్రైలర్ లో. ఇంకా ఫుల్ మూవీ చూస్తే తెలుస్తుంది ఇంకా ఎంత బాగా తీశారు ఏంటి అని చెప్పేసి. సో ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. అసలు నిజంగా చెప్తున్నా, త్రికాల చూసిన తర్వాత వావ్ అనాలనిపిస్తుంది. సూపర్ అన్న నిజంగా. అసలు ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఏంది, ఆ స్టోరీ టెల్లింగ్ ఏంది, ట్రైలర్ లోనే సినిమా చూపించేస్తున్నారు. అందులో వచ్చినటువంటి ఈ రోజులలో మనకి లవ్ స్టోరీ చూసుకున్నాము, ఇంకా హారర్ థ్రిల్లర్ చూసుకున్నాము. కానీ ఈ విధమైనటువంటి స్టోరీని మనకి ముందుకు తీసుకొస్తున్నారు త్రికాల మూవీతో. అంటే నిజంగా మనం అందరం అదృష్టవంతులం అని చెప్పాలి. అసలు ఎప్పుడెప్పుడు చూడాలా సినిమా ఉంది నాకు. మే 28కి సినిమా రిలీజ్ అని చెప్పారు త్రికాల. అసలు ఎప్పుడు వస్తుంది ఆ డేట్, ఆ టైం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాను నేను. ట్రైలర్, విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఆ ఒక సీన్లు ఎలివేట్ చేయడం కానివ్వండి, చాలా అద్భుతంగా చేశారనమాట. అంటే స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది, సినిమాని ఏ విధంగా తీసుకురాకపోతున్నారు అని చెప్పేసి చాలా ఆతృతగా ఉంది జనాలందరికీ. ఎప్పుడైతే ట్రైలర్ లాంచ్ అయిందో హిట్ కొట్టేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఒక్కసారి ట్రైలర్ చూడండి మావా, ఖచ్చితంగా చెప్తారు మీరు ఇది ఒక ఇండస్ట్రీ హిట్ అయిపోతుంది అని చెప్పేసి. అంటే చిన్న స్టోరీలు కూడా చాలా హిట్ అవుతున్నాయి. మనం మొన్న చూసుకున్నట్లయితే రాజు వెయిట్స్ రాంబాయ్ అనేటువంటి సినిమా చాలా చిన్న సినిమా, ఎంత మంచి హిట్ కొట్టింది. కానీ ఇది వెరైటీ స్టోరీ ఎంత బాగుంది అని అంటే మీరు ఒక్కసారి ట్రైలర్ చూసిన తర్వాత మీరు కూడా అంటారు పక్కా అరే మామ చూద్దామని చెప్పేసి. పక్కా అందరూ మే 28కి రండి, సినిమా చూడండి, సినిమాని హిట్ చేయండి. మీకు నచ్చితేనే, నచ్చకుంటే అని కూడా చెప్పట్లేదు. ఎందుకంటే నేను ట్రైలర్ చూసా కాబట్టి ట్రైలర్ గురించి మాట్లాడుతున్నాను. సినిమాలో చాలా మంచి మీనింగ్ ఉంది. చేతబడులు అంటున్నారు, మూఢనమ్మకాలు అంటున్నారు, దేవుడు అంటున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది ఈ సినిమా ట్రైలర్ లో చూపించేశారండి. ఒక్కసారి సినిమా చూస్తే కదా మనకు క్లారిటీ వచ్చేది. మూఢనమ్మకాలను చాలా మంది నమ్ముతున్నారు. అరే మన జంతు బలి అంటున్నారు, నరబలి అంటున్నారు. ఇలాంటి బలుల గురించి కూడా, అంటే మన గోమాతని మనం తల్లిలాగా చూసుకుంటాం, అలాంటి గోమాత గురించి కూడా ఈ సినిమాలో ఒక మంచి ప్రత్యేకంగా చూపించారని చెప్పేసి అనిపిస్తుంది. సో మనం అందరం కూడా మే 28 త్రికాల మూవీని థియేటర్ లో చూసి హిట్ కొట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు చూసారంటే నిజం చెప్తున్నాను, ఇది హారరా, థ్రిల్లరా, సస్పెన్సా చెప్పలేరు. ఎందుకంటే అన్ని మిక్స్ అయి ఉన్నాయి. ఒక్క సినిమాలో ఇన్ని రకాలు, ఇన్ని వేరియేషన్ చూపిస్తున్నారంటే డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ప్రొడ్యూసర్ గారు నిజంగా చెప్తున్నానండి, మీరు ఏ థీమ్ తో ఏ ఒక్క ఆశతో ఈ సినిమాని ఎంచుకున్నారో తెలియట్లేదు. కానీ సినిమా మాత్రం మీరు ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నారు. ఎక్కడ చూసినా కూడా త్రికాలనే వినిపిస్తుందండి. ఎక్కడ మనం సోషల్ మీడియా ఓపెన్ చేసామంటే త్రికాల త్రికాల త్రికాల. అసలు ఏముంది త్రికాల మూవీలో? మనం కూడా రేపు మే 28కి వెళ్ళాలి, చూడాలి. సినిమా ఎట్లుందో వెయిట్ చేయండి. ఈ వీడియో తర్వాత ఆపేయొద్దు, రేపు మళ్ళీ రివ్యూ వస్తుంది. మూవీ చూస్తా, మీ అందరు రివ్యూ ఇస్తా. బాగుంటేనే బాగుందని చెప్తా, బాగాలేకుంటే బాగాలేదని చెప్తా. కానీ పక్కా చెప్తున్నా, ట్రైలర్ చూసినాక మాత్రం వేరే లెవెల్ ఉండబోతుంది అనిపిస్తుంది. సో అందరు మే 28 థియేటర్ రండి, హిట్ చేయండి.